చేస్తానని A1 టీవీ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం గవర్నమెంట్ హై స్కూల్లో 540 మంది పిల్లలకు భోజన ఏర్పాట్లో 391 మంది మాత్రమే అందుకున్నారు. కొన్ని పిల్లలకు భోజనం సరిగ్గా లభించకపోవడం గమనించారు. కొంతమంది పిల్లలు భోజనం బాగోలేదని చెప్పి ఇంటికి వెళ్లిపోయారు. మీ పేరెంట్ సార్? నా పేరు సిద్ధయ్య సార్. ఈ స్కూల్ వచ్చేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల. దీని మామూలు ఓల్డ్ నేమ్ వచ్చేసి గాంధీ మెమోరియల్ హై స్కూల్ అని కూడా పిలుస్తారు. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. రెగ్యులర్ హెచ్ఎం సార్ MBO1 FPSగా వెళ్ళారు మండలానికి. బట్ ఆయన ప్లేస్లో నేను ఇన్ఛార్జ్గా FPSగా పనిచేస్తున్నాను. సార్ ఈరోజు అటెండెన్స్ ఎంతమంది ఉన్నారు? ఈరోజు అటెండెన్స్ మాకు 544 సార్ మా అటెండెన్స్. మిడ్ డే మీల్స్ తీసుకునే వాళ్ళు వచ్చేసి 391. ఆ 391 మార్నింగ్ మేము ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ తీసుకునేటప్పుడే పిల్లల బిల్లింగ్ తీసుకుని హ్యాండ్ రైట్ చేసి మేము అటెండెన్స్ తీసుకుంటాము. దాని ప్రకారమే రేషన్ ఇస్తాను. అప్పుడు రేషన్ ఇచ్చి ప్రిపేర్ చేస్తాము. మిడ్ డే మీల్స్ ప్రిపేర్ అయిన తర్వాత మధ్యాహ్నానికి పిల్లలు వంట అంత రెడీ అయిన తర్వాత రోజు ఒక సబ్జెక్టు సంబంధించినటువంటి టీచర్స్ ఒక్కో సబ్జెక్టు మా పాఠశాలలో 3 ఉంటారు. కొంతమంది కూడా ఉంటారు. ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం చేస్తున్నా చాలా మంచి పని సార్ ఇది. మన పిల్లల ఎడ్యుకేషన్ కోసము ఎంత ఖర్చు వస్తున్నా కూడా వెనక్కు రాకుండా పిల్లల విద్యను ఇంకా అభివృద్ధి చేయాలి. విద్యాపరంగా ఉద్దేశంతో వరకు మంచి పౌష్టికాహారం అందజేస్తూ మంచిగా చదువుకోవడానికి ప్రభుత్వం చేసినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. ఎలాంటి అకామిడేషన్